హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి అరటి చెట్లలో మరియు బొప్పాయి చెట్లలో అంతర పంటగా శనగ వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న చేను వచ్చేసి అరటి చెట్లలో శనగ పంట వేయడం జరిగింది. ఎందుకంటే ఈ అరటి చెట్లు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 750 చెట్లు నాటడం జరుగుతుంది. కొంచెం తక్కువ సైజు పెట్టుకున్నట్టయితే 800. అప్పుడు దాకా పొలం అనేది ఖాళీగా ఉండకుండా మధ్యలో వచ్చేసి శనగ పంట వేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 40 కేజీలు కానీ 35 కేజీలు కానీ వేయడం జరుగుతుంది శనగలు అనేది. ఎందుకంటే మధ్యలో అరటి మొక్కలు ఉన్నాయి కదా, వాటికి పిల్లేసిపోగా మిగతాది శనగ పంట వేయడం జరిగింది. ఈ అరటి చెట్లు వచ్చేసి ఒక సంవత్సరానికి కాపు రావడం జరుగుతుంది కాబట్టి అంత లోపల శనగ పంట అనేది మనకు 3 నెలలకే రావడం జరుగుతుంది. ఆ పంట తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో శనగ పంట వేయడం జరిగింది. దీనివల్ల పొలం అనేది ఖాళీగా ఉండదు, మరియు రైతులకు కూడా ఆదాయం రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఒక సంవత్సరానికి కానీ క్రాప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక చెట్టుకు వచ్చేసి ఒక గెల్ల రావడం జరుగుతుంది. ఇందులో వారం మట్టి కూడా ఆవాలు చల్లడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఆవాల పంట, గెట్ల మట్టి. గట్లను కూడా ఖాళీగా వదలకుండా ఆవాలు వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఆవాలు. ఇది మొత్తం వచ్చేసి 6 ఎకరాల తోటలో 2 ఎకరాల అరటి, 4 ఎకరాల బొప్పాయి నాటడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి బొప్పాయి. బొప్పాయి తోటలో కూడా మధ్యలో శనగ పంట వేయడం జరిగింది. ఇది వచ్చేసి 8 నెలలకు స్టార్ట్ అవుతుంది క్రాపు. ఈ 2 సంవత్సరాల దాకా పడడం జరుగుతుంది స్టార్ట్ అయినాంచి. పొలం అనేది ఖాళీగా లేకుండా మొత్తం తోట మొత్తం శనగ పంట వేయడం జరిగింది. ఈ శనగలు కూడా ఎకరాకు వచ్చేసి 6 నుంచి 10 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఈ చెట్లకు గాను డ్రిప్ ద్వారా నీరు అందించడం జరుగుతుంది, అరటికి కానీ బొప్పాయికి కానీ. ఎటు చూసినా 7 అడుగులు చెట్లకు మధ్య మొత్తం గ్యాప్ ఉంచడం జరిగింది, మధ్యలో సేద్యం చేసుకునేదానికి. ఈ పైరు అయిపోయినామంటే సేద్యం చేసే అవకాశం ఉంది. ఇదిగో ఈ గ్యాప్లో ఎటు చూసినా చిన్న ట్రాక్టర్ సేద్యం చేయొచ్చు, పెద్దదైతే కుదరదు. ఈ పంట అయినామంటే సేద్యాలు చేసి గడ్డి అనేది లేకుండా కలుపులు తీపియడం జరుగుతుంది. చూశారు కదా, ఇటు చూసినా సార్లు కనిపిస్తాయి మనకు సేద్యం చేసుకోవడానికి. ఇది ఒక 20 రోజుల కల్లా కోయడం జరుగుతుంది. 10 నుంచి 20 రోజుల లోపలనే కోయడం జరుగుతుంది. పంట అనేది అయిపోయింది, ఎర్రబారుతుంది. ఇది బొప్పాయి తోట. ఇది వచ్చేసి బత్తాయి తోట. ఇవి వచ్చేసి ఎకరాకు వచ్చేసి 100 నుంచి 120 మొక్కలు నాటడమే జరుగుతుంది. అంటే గ్యాప్ ఎక్కువగా ఉంటాయి, చెట్లు అనేవి పెద్దగా అవుతాయి కాబట్టి. ఈ బత్తాయికి నీళ్ళు ఎక్కువగా ఉండాలి, మరియు ఎక్కువగా ఎరుకులు తెగులొచ్చి చనిపోయే అవకాశం ఉంది. అందువల్ల మా ఏరియాలో ఇది ఒక తోటే ఉండడం జరిగింది. అంతకుముందు బత్తాయి తోటలు ఎక్కువగా ఉండేటివి, అన్నీ ఎండిపోయి చనిపోయినాయి. ఇప్పుడు ఇదొకటే ఉంది. దీనికి కూడా డ్రిప్ ద్వారా నీరు అందించడం జరుగుతుంది. అక్కడక్కడ మొక్కలు వచ్చేసి సైడ్ వచ్చినాయి కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన మొక్కలే పక్కన వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, బత్తాయి తోటలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అంతకుముందు ప్రతి ఊర్లో ఒక తోట ఉండేది, ఇప్పుడు మండలానికి కూడా ఒక తోట కూడా లేదు. గ్యాప్ అనేది చెట్టుకు 20 అడుగుల గ్యాప్ ఉంటుంది మధ్యలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి.
రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.